కర్నూలు వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా అనంతపురంలో పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. అనంతపురం తహసీల్దార్ కార్యాలయం దగ్గర జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు దీక్షలకు దిగారు. చంద్రబాబు చేతగానితనం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం మితిమీరిన మాటలతో మితిమీరిన అహంకారంతో ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ దీక్ష గురించి హరీష్ రావు గారు అవాకులు చవాకులు వాగుతున్నారు. మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ మంత్రులను, తెలంగాణ ప్రభుత్వాన్ని, మా రాష్ట్రానికి అన్యాయం జరిగితే, మా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే మేము దేనికైనా సిద్ధం. ఈ రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతుల యొక్క ఆకాంక్ష మేరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా నిర్విరామైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో జలదీక్ష అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును ఆలోచన చేసి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిపించి అక్రమ కట్టడాలను ఆపి జల సమస్య పరిష్కారం చేసిన తర్వాత, వాటాలను నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టులు కట్టడానికి అనుమతి ఇవ్వాలనేటువంటి విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు ఈ జిల్లాలో 63 మండలాలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో రైతులు ఎక్కువగా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించడం జరిగింది.